ఈ వీడియోలో మనము కోళ్ల ఫామ్లో ప్రతిరోజు ఉండే పని తెలుసుకుందాం. ఉదయాన్నే లేవగానే చనిపోయిన కోళ్ళన్నింటినీ కూడా మనము సేకరించాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. లేదంటే చనిపోయిన కోళ్ళను మనం గమనించకపోతే అవి ఆ పొట్టులో అలాగే కుళ్ళిపోయి వాటికి ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటే మిగతా కోళ్ళకు కూడా వచ్చి మరణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి లేచిన వెంటనే చేయవలసిన మొదటి పని మరణించిన అన్ని కోళ్ళని జాగ్రత్తగా గమనించడం. చాలామంది గమనించకపోవడం వలన చనిపోయిన కోళ్ళు పొట్టులో కలిసిపోతూ ఉంటాయి. దానివల్ల మన రిజల్ట్ మీద పెద్ద ప్రభావం ఉంటుంది. కోళ్ళు మొత్తము తీసిన తర్వాత పొట్టును దున్నడం అయితే మొదలు పెట్టాలి. ప్రతిరోజు ఖచ్చితంగా పొట్టునైతే దున్నాలి. ఉదయము అడ్డు వరుసలలో, సాయంత్రము నిలువు వరుసలలో రోజుకి 2 సార్లు పొట్టునైతే దున్నాల్సి ఉంటుంది. పొట్టు దున్నడం వలన పొట్టులో ఉన్నటువంటి అమోనియా వాయువు బయటికి వెళ్ళిపోతుంది. పొట్టు దున్నడం అయిపోయిన తర్వాత డ్రింకర్స్ని అయితే మనం శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ ఎర్రగా కనిపిస్తున్న వాటిని డ్రింకర్స్ అంటాము. డ్రింకర్స్ని కడిగేటప్పుడు మనం ఆ నీటిలో బ్లీచింగ్ పౌడర్ వేసుకొని బ్లీచింగ్ పౌడర్తో మాత్రమే వాటన్నింటినీ శుభ్రం చేయాలి. చాలామంది ఏదైనా చిన్న గుడ్డతో చేస్తుంటారు. అలా కాకుండా ఇనుప పీచు లేదా గరుకుగా ఉండే ఏదైనా వస్త్రాన్ని తీసుకొని దానితో మనం రుద్దినప్పుడు డ్రింకర్లో ఉండేటటువంటి జిగట పదార్థం బయటకైతే వెళ్ళిపోతుంది. ఆ జిగట పదార్థము బ్యాక్టీరియాల వల్ల ఏర్పడినటువంటిది. కాబట్టి జిగట పదార్థం ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం గరికైన వస్త్రంతో రుద్ది తీసేసేయాలి. డ్రింకర్స్ని కూడా కడిగిన తర్వాత చివరగా దానా అయితే పోసుకోవాలి. దానా బస్తాలు ఒక్కో కంపెనీలో ఒక్కో బరువుతో ఉంటాయి. ఇక్కడ ఒక బస్తా 50 కేజీలు ఉంది. దానిని మనం 2 సమాన భాగాలుగా చేసుకొని ఒక్కొక్క మూట మోసుకుంటూ అన్ని ఫీడర్లలో పోసుకుంటూ వెళ్తూ ఉండాలి. దానా మనం ఒక రోజుకి ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలి అన్నది మనకు తెలిసి ఉండాలి. అంతే దానా మనం కోళ్ళకి ఇస్తుండాలి. ప్రతి 2 రోజులకు ఒకసారి తిన్న దానాకి శరీర బరువు పెరిగిందా పెరగలేదా చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. పెరగకపోవడానికి గల కారణాలను మనం అన్వేషించి ముందుకు వెళ్ళాలి. అంతేగాని గుడ్డిగా పనిచేస్తూ వెళ్తే మంచి ఫలితాలు అయితే కోళ్ళ ఫామ్లో అస్సలు రావు.